పేదరికం విద్యకు అడ్డు కాకూడదు. ఇది ఫిలాసఫీ. ఉమ్, మా ప్రభుత్వం యొక్క ఫిలాసఫీ పేదరికం విద్యకు అడ్డు కాకూడదు. జగనన్న ఇంకొక 2 స్టెప్పులు ముందుకెళ్ళి ఈ విద్య మీద పెట్టే ఖర్చు అది భావి తరాల యొక్క భవిష్యత్తుకు పెట్టుబడి. యా. పెట్టుబడి రెండో అంశం. ముఖ్యంగా భవిష్యత్తు తరాలకు నేను ఇచ్చే ఆస్తి విద్య మాత్రమే అనే ఒక కాన్సెప్ట్. Yeah. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఇది సాధికారత కాదా అని చెప్పి నేను అడుగుతాను. ఉమ్, ముఖ్యమంత్రి గారి ఈ ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక ఉపన్యాసం నిన్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి మహాప్రతిమ ఆయన అమృత హస్తాల మీదుగా ప్రారంభిస్తున్న సమయంలో ఆయన ఇచ్చినటువంటి ఒక స్పీచ్ నిజంగా అందరికీ ఒక అవేకింగ్ మోటివేషన్. ఎందుకంటే ఈ అంటరానితనం కోసం ఎవరైతే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు పోరాటం చేశారో ఈ రోజు కూడా కొన్ని పార్టీలు ఈ యొక్క పెత్తందారులు వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో అంటరానితనం ఉంది. అలాంటి అంటరానితనం ఆలోచనలతో ఈరోజు తెలుగు భాష మరి దాని యొక్క ప్రాధాన్యత తగ్గుతుంది. తెలుగు భాషను కాపాడాలని చెప్పి ఒక ఇంగ్లీష్ భాషకు వ్యతిరేకంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వ్యతిరేకంగా వీరు ఉద్యమం చేస్తూ ఉంటే నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మరి తెలుగు భాష గురించి తెలుగు భాష యొక్క ప్రశస్తాన్ని లేకపోతే దాని యొక్క గౌరవాన్ని కాపాడే బాధ్యత దళితులు బడుగు బలహీన వర్గాల వారిదేనా? అగ్రవర్ణాల పిల్లలు అందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాన్వెంట్స్ మరి కార్పొరేట్ స్కూల్లో చదవచ్చు, కానీ మరి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే దానికి అడ్డంకి తగ్గుతూ ఉన్నారు కదా. కాబట్టి విద్యాపరంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు.